హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మినీ ఆలూ పరాటా. ఈ మినీ ఆలూ పరాటాలు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. జనరల్గా బిగినర్స్కి పరాటాలు స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా సింపుల్ వేలో ప్రాపర్గా చపాతీలాగా రుద్దే పని లేకుండా ఎవరైనా సులువుగా చేసుకునేలాగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చపాతీ పిండిని ఇలా మెత్తగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. బంగాళదుంపలోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం ఇవన్నీ ఉడకబెట్టిన బంగాళదుంపలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోంపు, కారం, నిమ్మరసం, గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ అంతా ఇంత మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని ప్రెస్ చేసుకోవాలి. చపాతీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ అంతా చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి, నూనె వేసి నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా బయటికి రాకుండా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ ముద్దని ఇలా పెట్టి చిన్నగా ప్రెస్ చేసేసుకోవాలి. రెండు సైడ్లు ఇలా ప్రెస్ చేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు కొద్దిగా నువ్వులను తీసుకొని స్ప్రింకిల్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పరాటాలను నువ్వులు వేసి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన పరాటాలన్నీ రెడీ చేసేసుకుందాం. మనం రెడీ చేసుకున్న పరాటాలన్నీ ఫ్రై చేసుకోవాలి. చపాతీ పెనం మీద కొద్దిగా బటర్ వేసుకొని రెడీ చేసుకున్న పరాటాలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ పరాటాలను బటర్ వేసి ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరాటాలను ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పైనంతా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మినీ ఆలూ పరాటా రెడీ. ఈ పరాటాలను టమాటో కెచప్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. శ్రీనివీస్ నెస్ట్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.